మాధవమ్మ జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మ, మా తోడుగా నిలువుమమ్మ. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. మధురమే నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మ,
తండ్రి మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ లోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యొక్క ఆత్మను వారిని నియమించినట్లు మా యొక్క మీరు గుణించండి. దేవర ప్రసాదం చేతారండి మరియమ్మ ఉందని మేలిన వారి మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారిని, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడిన వారగునే. మరియమ్మ అందరూ మీరైన వారి మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారిని, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడిన వారగునే. దేవర ప్రసాదం చేతారండి మరియమ్మ అందరూ మీరైన వారి మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారిని, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడిన వారగునే. లోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. ప్రభుహరి దేవా, మరొకమారు సమావేశం ప్రార్థిస్తుండగా మరియ తల్లిని ఆ ఈ ప్రాంతానికి దూతు మాతగా పాలక పునీతురాలు ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 47 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిసబేతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిసబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందల శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిసబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను,
నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మహిమగిరి మాత మహోత్సవాన్ని కొనియాడుతూ మనందరం కూడా సమిష్టిగా ఒకే కుటుంబంగా ఒకే సంఘంగా సమావేశమై పూజాబలిలో పాలు పంచుకుంటూ ఈ పూజాబలిని తండ్రి దేవునికి సమర్పిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఈ మహిమగిరి మాత చేసిన మహిమలు అప్పుడప్పుడు సాక్షులుగా చెప్పటం మనం ఆలకిస్తున్నాము. ఇప్పుడే పూజకు ముందు కరుణాకరు ఒక మాట చెప్పాడు. తను వారి యొక్క వివాహ జీవితము ప్రారంభమై 25 వసంతాలు పూర్తవుతుందని, ఆ తర్వాత అంతకుముందు పెనునొప్పి ఉండేది. గతసారి మనము ఇక్కడ రాత్రంతా కూడా ప్రార్థనలు జరుపుకొని ఉన్నాము. గుడ్ ఫ్రైడేకి ముందు ఫ్రైడే ఆ ప్రార్థనలో పాల్గొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నొప్పి అనేది మాయమైపోయాది అని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మహిమగిరి యొక్క మాత అతనిని ఆశీర్వదించడం వల్ల మనందరికి కూడా సంతోషము. ఇంకా అందరూ కూడా ఆ మహిమగిరి మాత యొక్క మేలుని పొంది ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మనము తెలుసుకుంటాము, కొన్నిసార్లు తెలుసుకోలేము. జరిగిన కార్యాలను కూడా అన్నీ మనకి కనిపించవు. అదేవిధంగా కనిపించేవన్నీ కూడా వాస్తవాలు కూడా కావు. ఆ విధంగా మరియ తల్లి కొన్ని సందర్భాల్లో మనకి కనిపించే విధంగా స్పష్టంగా మనము అనుభవించే విధంగా మన జీవితాల్లో మార్పు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో మనకి తెలియకుండానే మరీ తెలియక సహాయం అనేది మనకి తరచుగా అందించబడుతూ ఉంటుంది. అది మనందరి జీవితంలో సాధారణంగా పిల్లలుగా ఉన్నప్పుడు అనుభవించే అనుభవం మనందరికీ తెలుసు. పిల్లలుగా మనం ఉన్నాము ఒకప్పుడు, ఇప్పుడు తల్లులుగా తండ్రులుగా చాలామంది ఇక్కడ ఉన్నారు. తల్లులుగా తండ్రులుగా చూపించే ప్రేమ, చేసే త్యాగము పిల్లలకి కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా కానీ తల్లిదండ్రుల యొక్క త్యాగం మాత్రము మరువలేంది. కొన్నిసార్లు ప్రత్యక్షంగా గ్రహిస్తారు పిల్లలు, కొన్నిసార్లు గ్రహించలేరు. ఆ ప్రేమను వ్యక్తపరిచే క్రమంలో కొన్నిసార్లు పిల్లలు తృణీకరించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన ప్రేమ కొన్నిసార్లు వారికి కఠినంగా అనిపిస్తుంటుంది. వాళ్ళ ఎదుగుదల కోసమే కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంటుంది. ఆ గడియలో అది ప్రేమగా భావించరు, తర్వాత దాని ఫలితం వచ్చినప్పుడు భావిస్తారు. నేను విచారణలో ఉన్నప్పుడు ఇక్కడే కమ్మగూడెంలో ఒకరోజు పిల్లలు సాయంత్రం పూట అంతా 7 ఏళ్ల పిల్లలు ఇద్దరు కుర్రోళ్ళు పెద్దవాళ్ళు సిగరెట్ లాగి అగ్గిపెట్టెలు సిగరెట్ ముక్కలు గుడి పక్కన పడేసిపోయారు. ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లలు అక్కడికి వెళ్ళి ఆ సిగరెట్ దొరికే వాళ్ళకి అగ్గిపెట్టె దొరికింది, అవి 2 దొరికితే ఏం చేస్తారు, తాగారు. దాని పక్క వాళ్ళు చూశారు, చెప్పారు నాకు. చెప్తే ఆ రోజు సాయంత్రం పూట దాదాపు 7 గంటలప్పుడు గట్టిగా బాధాను, వాదలిస్తట్టు ఇద్దరిని. అట్లా బాధ అయిపోయిందో కాలేదో వాళ్ళ తండ్రి వచ్చాడు, తెలిసి కాదు, చీకటి ఎందుకు తీసిపోదని వచ్చాడు. ఆ తండ్రికి చెప్పాను, మీ వాడికి వాతలు పడ్డాయి, ఇంటికి పోయిన తర్వాత వేడి నీళ్ళు పెట్టి కాపు అన్న. ఏమైంది సార్ అన్నారు. అంటే ఇట్లా సిగరెట్ తాగితే వేసిన అన్న. ఇంకా 4 అయిపోయారు అన్నారు. ఆ పిల్లగాడికి అప్పుడు కొంచెం కోపం వచ్చి ఉంటుంది. ఇంటికి పోయాడు, వాళ్ళ అమ్మకి చెప్పారు. వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ అమ్మ ఇంకా 4 అయిపోయారా అన్నదంట. తెల్లారి మళ్ళీ ఆప్యాయతగా పలకరించాను. వాడు నా కాడికి వచ్చాడు. ఆ పిల్లగాడు వచ్చినప్పుడు నేను దెబ్బతిన్నారంటే తగిలి అన్నాడు. మరి ఇంటి పైన మీ అమ్మ తిట్టిందారా స్వామిని అన్న. ఏంది ఇట్లా స్వయంగా 2 అయిపోయారా అన్నది స్వామి అన్నాడు.
నీకే అనిపించిందిరా అంటే, పెట్టినప్పుడు బాధ అనిపించింది, కోపం వచ్చింది, కానీ తెల్లారి మాత్రం ఇంకా బంద్ చేద్దాం, ఇంకా మళ్ళీ జన్మలో తాగను సాగు అన్నాడు. అంటే కొన్నిసార్లు దండించినప్పుడు బాధ ఉంటుంది, పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ, కానీ దాని పర్యవసనం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇది చిన్నది విషయము. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలాసార్లు మనము ప్రార్థిస్తూ ఉంటాము, పూజా బలు సమర్పిస్తూ ఉంటాము, పూజలో పాలు పంచుకుంటుంటాము, కొన్నిసార్లు కన్నీటి ప్రార్థన కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ వెంటనే ఫలితం రాదు. అప్పుడు ప్రార్థించడానికి ముందు కంటే కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థించిన మరుసటి గడియలో ఇంకొద్ది ఎక్కువ బాధ ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ మరుసటి గడియలో కూడా ఇంకా ఎక్కువ బాధ అనుభవిస్తాం. కానీ మనకి తెలియకుండానే ఆ ప్రార్థన అనేది మెల్లమెల్లగా ఫలితాన్ని వసులుతూ ఉంటుంది. దాన్ని మనము గ్రహించలేము. అలాగే ప్రార్థనలో పాల్గొన్నప్పుడల్లా, పూజలో పాల్గొన్నప్పుడల్లా, ప్రసంగాలు ఆలకించినప్పుడల్లా కొన్నిసార్లు మనం అనుకుంటాం పోయిన వారం చెప్పిందే వాక్కు, పోయిన సంవత్సరం కూడా ఇదే వాక్కు, వచ్చే సంవత్సరం కూడా ఇదే వాక్కు. కాబట్టి ఏం ఫలితం ఉంటుందా? విన్నదే వింటుంటే ఉంటుంది. ఎలాగంటే కొన్నిసార్లు పోయిన వారం చెప్పింది గుర్తుండదు, నిన్న చెప్పింది గుర్తుండదు, చెప్పే వాళ్ళకు కూడా గుర్తుండదు, మాకు కూడా. ఆ మాత్రానికి చెప్పేది ఎందుకు, వినేది ఎందుకు కదా? గుర్తులేదు కాబట్టి అవసరమా? గుర్తున్నా లేకపోయినా 1కి 10 సార్లు విన్నా అవసరం. ఎందుకో తెలుసా? ఇవాళ ఏ వారం? సోమవారం. పోయిన సోమవారం ఏం కూర తిన్నారు? గుర్తుందొరకన్నా? గుర్తున్నా లేకపోయినా కానీ ఆ కూర మన ఒంట్లో పనిచేసింది కదా? గుర్తున్నా గుర్తు లేకపోయినా కానీ ఆ కూర మన ఒంట్లో పనిచేసింది, మన ఒంట్లో భాగం అయిపోయింది, మనకు తెలియకుండా కానీ మనం మర్చిపోయాం. అలాగే వారంలో 7 సార్లు అన్నమే తింటాం కదా? 7 రోజులు ఒక పూట తిన్నా కానీ 7 సార్లు అన్నమే తింటాం. తిన్నదే తింటా ఉన్నాం, ఆయన ఒళ్ళు ఊకుంటుందా? ఎందుకు రోజు ఇది తింటామని ఆరోగ్యం. అట్నే వాక్కు కూడా విన్నవాక్యం అంటాం, అయినా కానీ దాని ఫలితం దానికి అందిస్తూనే ఉంటుంది. రోజు ఆ అన్నమే తింటున్నాం, కానీ అది మన శరీరానికి బలాన్ని వస్తుంది. మనము దాని మీద శ్రద్ధ పెట్టి తిన్నా, మామూలుగా తిన్నా కానీ దాని పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అలాగే మన ప్రార్థన, మనం పఠించే వాక్యము, ఆలకించే వాక్యం కూడా కొన్నిసార్లు శ్రద్ధ పెట్టకపోయినా కానీ దాని పని అది మన జీవితాల్లో చేస్తూనే ఉంటుంది. ఏ విధంగా వారం క్రితం తిన్న కూర మనకు గుర్తు లేకపోయినప్పటికీ దాని యొక్క శక్తి మనం వినియోగించుకున్నాం. అలాగే గత సంవత్సరం నాకు గుర్తుంది, పండగ చేయలేదు, నేను ఇక్కడ లేను, కానీ అనేక సందర్భాల్లో మనము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అది మనకు గుర్తు లేకపోయినప్పటికీ దాని ప్రభావం అనేది మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆ అనుభవమే దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఇక వాక్యానికి వస్తే ఈనాటి మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాము, యెషయా గ్రంథం నుంచి ఆలకించి ఉన్నాము. యెషయా గ్రంథంలో ఈ యొక్క 7వ అధ్యాయంలో రాజుకి ఒక సందేశం ఇవ్వబడుతుంది. అంతకుముందే పక్క రాజ్యము, సిరియా రాజ్యము దండెత్తాది, కొంతమందిని బానిసలుగా తీసుకొని పోవడం జరిగేది. అప్పుడు ఈ ఆహాజు భయపడ్డాడు. మరొకసారి సిరియా రాజు దండెత్తితే తనను కూడా బానిసగా తీసుకుని వెళ్తాడని చెప్పి ఏం చేశాడు? మరొక రాజుని సమీపించాడు. తన యొక్క సపోర్ట్ కొరకు. ఇప్పుడు జరిగే యుద్ధాలు కూడా అంతేగా, మన దేశం పాకిస్తాన్ వేరే వాళ్ళ సహాయం కూడా కోరుకుంటున్నాయి. మన దేశం కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా వేరే దగ్గర నుంచి ఆయుధాలు తెచ్చుకున్నారు ఒకరినొకరు జయించుకోవటానికి. అలాగే ఈ అహాస్ రాజు కూడా ఐగుప్తుల సహాయం కోరాడు. అప్పుడు దేవుడు సందేశం ఇచ్చాడు, నువ్వు ఏ రాజు వద్దకు వెళ్ళవద్దు, నీ దేవుడైన ప్రభు నిన్ను రక్షిస్తాడు, నువ్వు ఆయన్ని శరణబెడని చెప్పి ప్రవక్త పలికినప్పుడు ఆ రాజు ఆ ప్రవక్త యొక్క వాక్యాన్ని పెడచెవిన పెట్టి నేను దేవుని పరీక్షించను అన్నాడు. వాస్తవానికి దేవుడే తనను పరీక్షిస్తున్నాడు, తనను విశ్వసిస్తాడా లేడని.
తను విశ్వసించలేదు. ఆ రాజు పక్క రాజు యొక్క శరణకు వెళ్ళాడు. అయినా కానీ ప్రవక్త పలుకుతున్నాడు, అయినా కానీ నీకు ఒక చిహ్నం ఇస్తున్నాను అని మరియ తల్లి సూచిస్తూ, రాబోయే రక్షణ సూచిస్తూ సూచన ఇచ్చాడు. యువతి గర్భవతి ఉన్నది, కనబోయే ఆ కుమారుడు ఇమ్మానుయేలు పిలువబడతాడు అని రక్షకుని సూచిస్తూ ఉన్నది. సంతోషకర వార్తని. విశ్వాసం లేకపోయినా కానీ దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాడు. ఇక 2వ పట్టణంలో ఆలకించి ఉన్నాము. పౌలు ఎఫెసు సంఘానికి రాసిన లేఖ నుంచి, లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. ఈ ఎన్నిక అనేది అనేక సందర్భాల్లో మనం పరిశుద్ధ వాక్కులు ఆలకిస్తాం. నిన్ను మాతృగర్భమున రూపొందించక ముందే నేను ఎన్నుకున్నా అని చెప్పి ఒక ప్రవక్తని, బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు పిలిచినాడు ఇర్మియాని. నేను బాలుడిని, ఈ పిలుపుకి నేను యోగ్యుని కాదు అని చెప్పాడు. అలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భం పిలిచినప్పుడు వారి యొక్క స్థితిని బట్టి వాక్యము పలుకుతూ ఉంది, ఎప్పుడు వారిని పిలిచారని. అయితే వీటన్నిటికంటే మిన్నగా పౌలు ఈ పిలుపు గురించి తెలుపుతున్నాడు. ఎప్పుడు పిలిచారట దేవుడు మనందరినీ? లోక సృష్టికి పూర్వమే ఆయన మనల్ని క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. అనగా ప్రతి ఒక్క వ్యక్తి లోక సృష్టికి పూర్వమే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. దేవుని యొక్క మహిమ అంత గొప్పది. మనకి మేధస్సు అనేది ఎక్కువ లేనప్పుడు, చిన్న ప్రాయాలు ఉన్నప్పుడు మనకు కొద్దిగా ఉంటుంది జ్ఞాపక శక్తి, కొన్ని విషయాలు గ్రహించగలుగుతాం. పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఎక్కువ గ్రహించగలుగుతాం. అలాగే మనం వాడే పరికరాలు కూడా 1 GB ఉంటే ఇంతే ఉంటుంది, దాంట్లో కొద్ది మ్యాటర్ ఉంటుంది. 2 GB అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, 3 GB అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. దేవుడి దగ్గర ఉన్న జీబీ అనేది లెక్కకి లేనంతుంది. కాబట్టి సృష్టి ప్రారంభానికి ముందే మనందరము ఆయన ప్రణాళికలో ఉందని చెప్పి ఈ వాక్కు తెలియపరుస్తుంది. అయితే ఆ ప్రణాళిక అనుసారము మనం ఎలా ఉండాలనే విషయాన్ని కూడా పలుకుతున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనము క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. తనకి చెందిన వారిగా, తనను పోలి జీవించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని క్రైస్తవులుగా, క్రీస్తు అనుచరులుగా, క్రీస్తుకు సాక్షులుగా పిలిచి ఉన్నారని వాక్కు పలుకుతూ ఉంది. అలా పలుకుట ద్వారా మనందరినీ తన చెంతకు పిలుస్తున్నాడు. అలా జీవించడం ద్వారా మనకి దేవుడు వసగే మహిమ ఏంటంటే, మరియమాతకు వసగిన మహిమని మనకు కూడా వసుకుతాడు అలా జీవించడం ద్వారా. మరియ తల్లి విషయంలో దేవుడు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచాడు. తను జన్మించక ముందే, తనను సృష్టించక ముందే జన్మపాపం లేకుండా జన్మించేలాగా ప్రత్యేక శ్రద్ధ కనపరిచాడు దేవుడు. అయితే మరియ తల్లి ఆ స్థితిని కోల్పోకుండా చివరి వరకు జీవించాది. అందువలనే ఆమె పరలోకానికి తీసుకొని పోబడ్డది. పరలోక భూలోకాలకి రాజ్ఞిగా నియమించబడ్డది. మరియ తల్లి అన్ని వరాలతోటి, సంపూర్ణ అనుగ్రహంతోటి నింపబడ్డది. అందు నుంచి ఏ ఒక్కటి కూడా తొలగిపోకుండా కాచి కాపాడుకుంది. అందువల్ల ఆత్మ శరీరాలతోటి దేవుడు తనని తన చెంతకు పిలుచుకున్నాడు. మనల్ని జన్మ పాపంతో జన్మించేలా చేసినప్పటికీ మరియ తల్లి వలె పవిత్రులుగా ఉండే విధంగా జ్ఞానస్నానం ద్వారా మనలో ఉన్న సకల పాపాలను తొలగించి పవిత్రులుగా జీవించే యోగ్యతని వసగాడు, ఆత్మబలాన్ని వసగాడు దేవుడు. అలా అందువల్లనే దేవుడు మనందరినీ కోరుతున్నాడు, పవిత్రులుగా నిర్దోషులుగా జీవించాలని. జ్ఞానస్థానం స్వీకరించినప్పటి నుండి మనము దేవునికి ఆత్మను పొంది ఉన్నాం కాబట్టి ఆ పవిత్ర ఆత్మను బట్టి నిర్దోషులుగా పవిత్రులుగా జీవించాలని దేవుడు శాసిస్తున్నాడు, కోరుతున్నాడు. అలా జీవించినప్పుడు ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుని మహిమలో పాలు పంచుకుందో ఆ మహిమలో పాలు పంచుకోవటానికి మనం కూడా అర్హులుగా చేస్తాడు దేవుడు. అయితే ఆ యోగ్యతని తరచుగా మనము కోల్పోతూ ఉన్నాము. అందువల్లనే మనము ఆ సంపూర్ణ అనుగ్రహాలచే నింపబడి వాటిని కోల్పోకుండా పదిలపరుచుకున్న ఆ మరియ తల్లిని శరణుజొచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె అలా జీవించాది. ఆ జీవించే క్రమంలో ఎంత శ్రమ పడ్డదో తనకి తెలుసు. ఏదైనా కానీ శ్రమించేవాడికే తెలుస్తుంది అందులో ఉన్న లోతుపాతులు. చెట్టెక్కిన వాడికి తెలుస్తుంది ఆ కష్టాలు. చెట్టు కింద ఉన్నవాడికి ఉపాయాలు చాలా ఉంటాయి. చాలా ఉపాయాలు చెప్తా ఉంటాం. చెట్టెక్కినడికి
తెలుస్తోంది ఏ కాలు ఏ కొమ్మ మీద పెట్టాలి ఏం కథ అనేది. అలాగే మరియ తల్లికి కూడా తెలుసు శ్రమలు అనేవి, ఎందుకంటే తను అనుభవించాలి. ఒక ముఖ్యమైన అనుభవం ఏంటంటే అది అర్థం కాక తెలుసుకోలేక సంఘానికి ఆమె భర్తతో సంబంధం లేకుండా జన్మించేదంటే రాళ్లతో కొట్టబడి మరణానికి గురి చేయవలసిన రోజులవి. అయినా కానీ దేవుని వాక్కుపై విశ్వాసం ఉంచి తను అవును దైవచిత్త నెరవేరాలని అనుకున్నది కాబట్టి ఆ గడియలో కూడా తను దైవచిత్తానికి తలబొగ్గాది. అందువల్లనే చివరి వరకు కూడా దేవుడు ఆమెని అనుగ్రహాలను తీసివేయకుండా ఉంచాడు. అలాగే మనకు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి పరీక్షలు కూడా అలాంటివి అది కాకపోయినా కానీ ఆ కోపకు చెందినటువంటి కాకపోయినా కానీ వివిధ రకాల పరీక్షలు అయినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకొనగలిగే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. ఈ మహిమగిరి పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్న మనందరము ఆ మరియమాత ఏ విధంగా మనందరి వలె మానవ మాత్రాలుగా అన్ని శ్రమల్ని అనుభవించి జీవించాదో మన ఈ జీవితంలో ఈ శ్రమలు అనుభవించే క్రమంలో ఈ జీవితాన్ని కొనసాగించే క్రమంలో సైతాన్ యొక్క శోధనలు ఎదుర్కొనే క్రమంలో మనము పోరాటంలో మరియ తల్లి అనేక ప్రార్థన శక్తిని అనుగ్రహించమని ప్రార్థించుదాం. ఎందుకంటే మనందరం కూడా బలహీనులము. మనం ఎంత బలహీనులమో తనకు తెలుసు. బలహీన స్థితిలో ఎలా ఉంటుందో కూడా తను అనుభవించేది కాబట్టి తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనల్ని బలపరుస్తూ దేవుని యొక్క ఆత్మచే నడిపించబడే విధంగా దీవిస్తుంది. కాబట్టి ఈ మహిమగిరి మాత యొక్క దీవెనలు మనందరిపై కురిపించమని ప్రార్థించుదాం. ఇక్కడ సమావేశమైన మనందరిపై, ఇక్కడికి రాలేనటువంటి మన కుటుంబ సభ్యులందరిపై, అలాగే మనము ప్రార్థనలు వస్తున్న తలంచే వ్యక్తులందరిపై మహిమగిరి మాత అదే యొక్క ఆశీర్వాదం కురిపించాలని, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మరియ తల్లి తన అధీనమందు ఉంచుకోవాలని, తన అధీనమందు ఉంచుకున్నప్పుడు సర్వము మేలులు శుభాలే జరుగుతాయి. తన అధీనంలో యేసు ఒక సాధారణ పరుడిగా పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి తను పెరిగి పెద్దవాడైన తర్వాత బహిరంగ జీవితం ప్రారంభించినప్పుడు అంత పటిష్టంగా కార్యాన్ని చేయగలిగాడు. కాబట్టి మనల్ని కూడా ఆ చిన్నారి బాలయేసుని తన అధీనమందు ఉంచుకొని పెంచినట్టు పెద్ద చేసినట్లుగా మన ఈ ప్రాంతాన్ని మనందరినీ కూడా తన ఆధీనమందు ఉంచుకొని పెంచమని, తన ప్రార్థన ద్వారా ఎదిగేలా చేయమని, మనకి పెంపుదలను దయచేయమని ప్రార్థిస్తాం. మన ఈ ప్రాంతం మొత్తం కూడా పైరు పంటలతోటి తొలుతూగాలని, అలాగే వివిధ పనులు, జాబ్ కావచ్చు, ఇతర వృత్తులు కావచ్చు, చేసే ప్రతి పనులు కూడా నూరంతలుగా ఫలించేలాగిన మరియమాత యొక్క దీవెనలు, ప్రార్థన సహాయము మనకు అందించమని ప్రార్థిస్తాం. మరొక సంవత్సరము మనందరం కూడా ఆరోగ్యవంతంగా సంతోషంగా జీవించే విధంగా, ఒకే కుటుంబంగా సంఘము ముందుకు సాగే విధంగా దీవించమని మరియ తల్లిని ప్రార్థించుకుంటూ తండ్రి దేవునికి ఈ పూజా బలిని సమర్పించుకుందాం. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొను మానార్పణ, విమలగరుడైన నా జీవనాద స్వీకరించు మనా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొను మానార్పణ, విమలకరుడైన నా జీవనాద స్వీకరించు మనా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొను మానార్పణ, విమలకరుడైన నా జీవనాద స్వీకరించు
కానుక. అప్పరసములు అర్పించెదను అనువనువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అప్పరసములలో అర్పించెదను అనువనువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీవే అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. విశ్వ విపుడైన నా ప్రాణనాద, అందుకొను మానార్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించు మనా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వ విభుడైన నా ప్రాణనాద, అందుకొను మానార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించుదాము. వారి నామస్మరణ కొరకును మన యెహోవా వారి సభకు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడమైన ఓ తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాత మహిమగిరి మాతగా స్మరణ చేసుకునుచు సంతోషముతో మేము అర్పించు మా దీన అర్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణను అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను మహిమగిరి మాతగా కొనియాడుచు మేము స్తుతించి సన్నుతించి మహిమపరచున్నాము. ధన్య కన్యకైన మరియమాతను తగిన గౌరవ మర్యాదతో కొనియాడుచు తల్లియని శ్రీ సభను కీర్తించుతున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనుందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తలందరూ మీరు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించు ప్రార్థించు మీ శ్రీసభకు ప్రతీకగా ఉండినట్లు చేస్తుంది. ఆమె మోక్ష మహిమలోనికి కొనుపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము కీర్తించి స్తుతించుట ఎట్లనగా హోసానా హోసానా హోసానా
పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా దూతల స్తుతి గానంతో స్వర్గవాసులందరితో దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం దేవాది దేవునకు స్తుతులు పాడుదాం హోసానా 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 ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా నదులు సెలయేరులను గాలియును మేఘమును నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులకు స్తుతులు పాడుదాం భూలోకవాసులకు స్తుతులు పాడుదాం హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నారు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన, మీకే ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీకే ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన, మీకే ఆరాధన, మీకే మా స్తుతి ప్రార్థన.
ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయా చూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కరికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పొందిపుడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశపెట్టక కీడును రక్షించండి. ఓ ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకొందాము. పరమ తండ్రి ప్రియ కుమార ప్రజల పాప విమోచక, దేవదేవుని గొర్రె పిల్ల మమ్ము కరుణించయ్యా. పరమ తండ్రి ప్రియ కుమార ప్రజల పాప విమోచక, దేవదేవుని గొర్రె పిల్ల మమ్ము కరుణించయ్యా. పరమ తండ్రి ప్రియ కుమార ప్రజల పాప విమోచక, దేవదేవుని గొర్రె పిల్ల మాకు శాంతి నొసగుమయ్యా. మాకు శాంతి నొసగుమయ్యా. మాకు శాంతి నొసగుమయ్యా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే క్రీస్తు. వీరి దివ్య విందులో పాల్గొంటున్న వారు ధన్యులు. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారా రండి, ప్రేమను తర్పించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు లోక కళ్యాణ విందు